హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషిస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే ఎగ్ గ్రేవీ అండి. చపాతీలోకి అలాగే రైస్లోకి అయితే సూపర్గా ఉంటుంది. సింపుల్గా అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. ఒక 10 మినిట్స్లో చేసుకోవచ్చు అండి. అంత బాగుంటుంది టేస్ట్ అయితే. తప్పకుండా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడైతే దానికోసం అయితే ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదండి. నేను 4 ఆనియన్స్ తీసుకున్నానండి. వాటిని అయితే చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న సైజేనండి, ఎక్కువ ఏం సైజ్ ఇంత పెద్ద అయితే ఏమి కాదు. ఈ చపాతీ చేస్తున్నాను, అలాగే కర్రీ చేస్తున్నానండి, 2 చేస్తున్నాను. దానికోసం అయితే నేను చపాతీలు రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఇవి పచ్చిమిర్చి ఒక 5-6 అయితే పచ్చిమిర్చి తీసుకున్నానండి. అలాగే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వీటిని అయితే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. ఆయిల్ కొంచెం వేసుకోండి, మరీ ఎక్కువగా అవసరం లేదు. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ ఎక్కిన తర్వాత మీకు ఒకవేళ జీలకర్ర వేసుకోవాలనిపిస్తే మాత్రం వేసుకోండి. నేనైతే ఏం వేయట్లేను. ఇలాంటి కర్రీలలో అయితే నేను ఏం వేయనండి. డైరెక్ట్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల ఇంకొక రకమైన టేస్ట్ అనిపిస్తుందండి కర్రీ అనేది. అందుకని ఇదైతే వేసేసాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇది ఇలా ఫ్రై అవుతుంటేనే నేనైతే పక్కనైతే పెనం పెట్టుకున్నానండి. దాని మీద అయితే చపాతీలు అయితే కాల్చుకుంటున్నాను. సిమ్లో పెట్టి కాల్చుతున్నానండి. హెవీలో పెట్టి కాల్స్తే మాడిపోతాయని చెప్పేసి దాన్ని 2 చూసుకుంటున్నాను. లైట్గా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను చపాతీకి. ఈవినింగ్ టైంలో మా వారైతే చపాతీ తింటాడండి. ఆల్మోస్ట్ చపాతీ ఇస్తాను. ఇది కొంచెం ఫ్రై అయింది. ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుంటే ఇంకొంచెం మగ్గుతాయండి. అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు అవన్నీ వేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కారం వేసుకోవాలండి. రెడ్ చిల్లీ కొంచెం వేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా, అందుకని కారం అయితే ఎక్కువ ఉంటుంది. కొంచెం కలుపుకున్న తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు కలబెట్టుకొని ఇందులోనే ఇప్పుడు మనము కారం వేసుకోవాలండి. కారము అలాగే పెప్పర్ పౌడర్ ఉంటుంది కదా, అదే మిరియాల పౌడరు కొంచెం వేసుకోండి. ధనియాల పౌడరు, గరం మసాలా, ఆ తర్వాత కొబ్బరి పౌడర్ అండి. కొబ్బరి పౌడర్ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే మనకి పోపులో అయితే నేను జీలకర్ర అయితే వేయలే కదా, జీలకర్ర పొడి కూడా వేసుకోండి. బాగా టేస్ట్ అనిపిస్తుందండి ఈ గ్రేవీకి. అవన్నీ వేసుకోవడం వలన కొంచెం అయితే యాడ్ చేసుకోండి. ఎక్కువ చేసుకోకుండా కానీ కొంచెం అయితే వేసేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువే వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసేసుకొని పెట్టుకోండి. మనకి అవి ఎక్కువసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఘాట్ ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకని కొద్దిసేపు ఇట్లా అనేసి ఎమ్మటే వాటర్ పోసేసుకోండి. వాటర్ మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకొని పోసుకోండి. మనకి ఇందులో కొబ్బరి పౌడర్ వేస్తున్నాం కనుక గ్రేవీ అనేది థిక్నెస్ అనేది వస్తుందండి. మరి పలచగా అయితే ఏముండదు. ఇది ఇలా ఫ్రై అయిపోగానే ఎమ్మటే కొన్ని వాటర్ పోసేసుకొని ఫస్టే వేసుకుంటే వేసుకోండి కొబ్బరి పొడి, లేదంటే తర్వాత అయినా వేసుకోవచ్చు. నేనైతే పోపుకి అయితే ఏమి వేయలేదండి, తర్వాత వేసాను. ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ గ్రేవీకి నాకు ఇద్దరికైతే వస్తుందండి ఇది. ఈ కర్రీ అనేది అయితే ఇద్దరికైతే చపాతీలోకి అలాగే రైస్లోకి అయితే సరిపోతుంది. వాటర్ పోసేసి మూత పెట్టుకున్నామంటే ఇలా మనకు బాయిల్ అయిపోతుంది. చూడండి గ్రేవీ అనేది ఎంత థిక్గా వచ్చిందో. కొబ్బరి పొడి వేయడం వలన థిక్నెస్ అనేది వస్తుందండి. ఆ తర్వాత 2 కోడిగుడ్లు అయితే ఇలా కొట్టేసేసుకున్నాను. కోడిగుడ్లు ఎప్పుడే కానీ మనము పగలగొట్టి వేసుకున్న తర్వాత వాటిని అస్సలు కదపొద్దండి. దాన్ని మూత పెట్టేసేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత చూడండి ఇలా వస్తుంది. ఎందుకంటే మనకి కలపెట్టామంటే మనకి ఆ వాసన అనేది కౌసు వాసన ఉంటుంది కదా, అది వస్తుంది. ఇలా చేసుకున్నామంటే వాసనే ఉండదండి, మంచి టేస్ట్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత కొంచెం ఇలా టర్న్ చేసుకోండి, తిప్పేసేసుకోండి వాటిని. అంతేనండి, నీట్గా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసాను, చూసారు కదండి. ఇలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎక్కువ టైం కూడా పట్టదండి, మనకు ఒక 10 మినిట్స్లో అయిపోతూ ఉంటుంది. ఇలా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి. చపాతీలోకి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. లాస్ట్లో నేను కొంచెము గరం మసాలా అయితే యాడ్ చేశాను. ఫస్ట్లో కొంచెం వేసానండి, మరి లాస్ట్లో కూడా కొంచెం వేసుకున్నాను. ఆ మసాలా అని చెప్పేసి కర్రీది, అందుకని కొంచెం అయితే యాడ్ చేశానండి. ఆ తర్వాత కొంచెం ఇలా తిప్పేసేసుకోండి, అంత ఎక్కువ కష్టపడాల్సిన, ఇలా అయితే తిప్పేసేసుకోండి.
అంతే. ఇలా అయిపోయిన తర్వాత దాన్ని మూత పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇంకెక్కువసేపు ఉడకాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడైతే నేను చపాతీలతో పాటు సర్వ్ చేస్తున్నానండి. చూడండి ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ అనేది బాగుంటుంది. పిల్లలైతే ఇష్టంగా తింటారండి. ఇలా అయితే ఒకసారి చేసి పెట్టండి. ఎక్కువ మనమైతే ఆయిల్ కూడా యూజ్ చేయలేదండి, కొంచెమే యూజ్ చేశాను. హెల్త్ పరంగా కూడా చూసుకోవాలి కదా. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.